హాయ్ హలో నమస్తే నా పేరు వెంకటేష్. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేసిక్ ఫిజిక్స్ విత్ వెంకటేష్. సో మనం ఆసిలేషన్స్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి అటాచ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. ఇది 5th ప్రాబ్లం. సో 5th ప్రాబ్లంలో వచ్చేసి ద మాస్ అండ్ రేడియస్ ఆఫ్ ప్లానెట్ ఆర్ డబుల్ దట్ ఆఫ్ అర్త్. సో ఎర్త్ మాస్ రేడియస్ కన్నా ఇక్కడ ఇచ్చినటువంటి ప్లానెట్ యొక్క మాస్ రేడియస్ అనేది డబుల్ 2 టైమ్స్ ఉన్నాయి. And if the time period of a simple pendulum on the earth is capital T. సో ఇక్కడ అర్త్ టైం పీరియడ్ వచ్చేసి క్యాపిటల్ టీగా ఇచ్చాడు. ఫైండ్ ద టైం పీరియడ్ ఆఫ్ ది ప్లానెట్ యొక్క టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటో రాసుకుందాం. సో గివెన్ ఇక్కడ నేను మాస్ ఆఫ్ ది ప్లానెట్ని ఎంపీగా తీసుకుంటున్నా. మాస్ ఆఫ్ ది ప్లానెట్ అనేది 2 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ అర్త్. సో మాస్ ఆఫ్ అర్త్ని ఎంఈగా తీసుకుంటున్నాం. అండ్ రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ వచ్చేసి 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ అర్త్. సో ఈ 2 వాల్యూస్ అనేవి మనకి ఇచ్చాడు. సో ఇక్కడ మనం టైం పీరియడ్ తోటి రిలేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ప్లానెట్ అర్త్ తోటి కంపేర్ చేస్తున్నాం కనుక ఇక్కడ స్మాల్ జీ క్యాపిటల్ జీని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్ ఏంటి? So we know that the small g capital G relation, small g equal to the capital G into capital M by R square. So small g అంటే ఏంటంటే acceleration due to gravity, capital G is nothing but a gravitational constant, M is nothing but a mass of the planet, R is nothing but a radius of the planet. సో ఇక్కడ మాస్ అనేది అర్త్ తీసుకున్నప్పుడు మాస్ ఆఫ్ ది అర్త్ అవుతుంది, ప్లానెట్ తీసుకున్నప్పుడు మాస్ ఆఫ్ ది ప్లానెట్ అవుతుంది. ఇక్కడ ఆర్ అనేది ఏంటంటే అర్త్ తీసుకున్నప్పుడు రేడియస్ ఆఫ్ అర్త్, ప్లానెట్ తీసుకున్నప్పుడు రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాస్ అండ్ రేడియస్ మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి స్మాల్ జీ అనేది సో ఎం మాస్ ఆఫ్ ది ప్లానెట్ అండ్ రేడియస్ ఆఫ్ ది ప్లానెట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. మాస్ ఆఫ్ ది ప్లానెట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, స్క్వేర్ ఆఫ్ ది రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఈ రెండింటిని మాస్కి అర్త్కి రిలేట్ ఆ ప్లానెట్కి అర్త్కి రిలేట్ చేసినప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ది ప్లానెట్ బై యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ది అర్త్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది మాస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి మాస్ ఆఫ్ ది ప్లానెట్ బై మాస్ ఆఫ్ ది అర్త్. సో ఇంటూ ఆర్ స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి ఆర్ఈ స్క్వేర్ బై ఆర్పీ స్క్వేర్గా రాస్తాం. ఆర్ఈ స్క్వేర్ బై ఆర్పీ స్క్వేర్గా రాస్తాం, రైట్. సో మాస్ ఆఫ్ ది ప్లానెట్ అనేది 2 టైమ్స్ ఉంది. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే జీపీ బై జీఈ ఈక్వల్ టు ది ఎంపీ. మాస్ ఆఫ్ ది ప్లానెట్ 2 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ది అర్త్. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మాస్ ఆఫ్ ది అర్త్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నాం. ఇంటూ రేడియస్ ఆఫ్ అర్త్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా. రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ అర్త్. అప్పుడు ఏమవుతున్నది 4 టైమ్స్ ఆర్ఈ స్క్వేర్ అవుతుంది. సో ఎంఈకి ఎంఈ క్యాన్సిల్ అవుతుంది, ఆర్ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 2 1 జార్ 2 2 జార్. సో ఇక్కడ మనకి జీపీ బై జీఈ వాల్యూ ఏమొస్తుందంటే జీపీ బై జీఈ ఈక్వల్ టు ది 1/2. వాట్ అబౌట్ ది జీపీ ఈక్వల్ టు ది జీఈ బై 2. అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, సారీ ఇట్ ఈస్ జీపీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ది ప్లానెట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద అర్త్ బై 2, అంటే హాఫ్ అవుతుందని అర్థం. సో దీన్ని మనం టైం పీరియడ్తో రిలేట్ చేస్తాం అనుకోండి. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ది టైం పీరియడ్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ? సో we know that time period t equal to the 2 pi into root over L by G. సో ఇక్కడ టైం పీరియడ్ మరి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. సో లెంత్ చేంజ్ అవ్వట్లేదు కనుక టైం పీరియడ్ అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇక్కడ అర్త్కి ప్లానెట్కి మనం రిలేట్ చేసి రాసినప్పుడు ఏమవుతుందంటే టీపీ బై టీఈ ఈక్వల్ టు ది రూట్ ఓవర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు జీఈ బై జీపీగా రాస్తాం. సో టీపీ బై టీఈ. So TP by TE, T is nothing but acceleration due to gravity on the earth. Already it is given. So already it is given that time period of earth it is equal to the T. So ఇక్కడ T value substitute చేస్తున్నాం. T equal to the root over GE by GP value. GP already
we get GE by 2. So GE by 2, GE క్యాన్సిల్ అయిపోతుంది. సో GE క్యాన్సిల్ అయిపోతే 2 అనేది పైకి వెళ్తుంది. సో TP ఈక్వల్ టు ది √2 టైమ్స్ ఆఫ్ T అవుతుంది. √2 టైమ్స్ ఆఫ్ T అవుతుంది. అంటే టైం పీరియడ్ ఆఫ్ ది ప్లానెట్ అనేది అర్త్ టైం పీరియడ్లో √2 టైమ్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దీస్ ఆర్ ద 5 అటాచ్డ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఆసిలేషన్ చాప్టర్. సో ఆసిలేషన్ చాప్టర్లో వచ్చేసి మనం 2 లాంగ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేసాం. సో మనం సింపుల్ పెండులం గురించి డిస్కస్ చేసాం. సింపుల్ పెండులంలో యొక్క మోషన్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ అని గురించి టైం పీరియడ్కి ఫార్ములా డెరివేషన్, దాంతోపాటుగా సెకండ్స్ పెండులం డెఫినేషన్ కూడా రాసాం. నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్కిల్ పైన ఏదైనా ఒక పార్టికల్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ పార్టికల్కి సంబంధించినటువంటి ప్రొజెక్షన్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుందని చూపించాం. సో ఆ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాంతోపాటుగా వాటికి అడిగేటటువంటి అటాచ్ ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇవి 5 అటాచ్ ప్రాబ్లమ్స్. కంప్లీట్గా 8 మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆసిలేషన్ చాప్టర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. దానికంటే ముందుగా వర్క్ ఫర్ ఎనర్జీలో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్, వాటికి సంబంధించినటువంటి అటాచ్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మన వీడియోలో వచ్చేసి థర్మోడైనమిక్స్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంది. థర్మోడైనమిక్స్లో 2 లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి కార్నాట్ హీట్ ఇంజన్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి హీట్ ఇంజన్కి రిఫ్రిజిరేటర్కి డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ 2 లాంగ్ ఆన్సర్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. సో నేను ఇచ్చేటటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.